హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘు వ్లాగ్స్. ఇది గుత్తి ఫోర్ట్ హెరిటేజ్ ఫెస్టివల్ గురించి మీరు పార్ట్ 1 చూసి ఉంటారు. చూడకుండా వెళ్ళి చూసేయండి. ఇది పార్ట్ 2 అనమాట. గైస్, ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకు 2 వీలర్స్ అయితే ఆపేశారు. లోపలికి అయితే అలో చేయలేదు. 2 వీలర్ పార్కింగ్ అయితే బయట పెట్టేశారు. ఇక్కడ ఒక 3 days బ్యాక్ గ్రౌండ్ మాత్రం ఖాళీగా ఉండే, కానీ ఇప్పుడు మాత్రం కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు చాలా మంది జనం అయితే వచ్చారు. అసలు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసింది ఎవరంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. చారిత్రక దేవాలయాలు, విశాలమైన బీచ్లు, పచ్చని కొండలు, కృష్ణ గోదావరి లాంటి మహానదులు, ఇలాంటి ఎన్నో సహజ సౌందర్యంతో అలరించే అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో అది 1 month బ్యాకే జరగాల్సింది, కానీ కొద్దిగా లేట్ గా మార్చ్ లో జరుపుతున్నారు. ఇక్కడ ఉన్న క్రౌడ్ ని క్లియర్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ సిబ్బందిని కూడా పంపించారు. ఇక్కడికి గెస్ట్ లుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. స్టార్టింగ్ లో ఒక 20 minutes వాళ్ళ స్పీచెస్ అయిపోయిన వెంటనే ఫస్ట్ క్లాసికల్ డాన్స్ తో స్టార్ట్ చేశారు. డాన్సెస్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ మీరు కూడా చూసేయండి. ఆర్యభట్టు శాస్త్రమా భరద్వాజ సూత్రమా శ్రీహరికోటంతరిక్ష తేజోమయనే ఫస్ట్ మనం 2 క్లాసికల్ డాన్సెస్ చూసిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ కలిసి స్టాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే రకరకాలుగా చాలా షాప్స్ అయితే పెట్టారు. ఇక్కడ ఫస్ట్ లోనే మనకు పోలీస్ వాళ్ళ సిబ్బంది గురించి షాప్ అయితే అరేంజ్ చేశారు. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే రాయలసీమ స్పెషల్ టిఫిన్ షాప్ అయితే పెట్టారు. ఇక్కడ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. అలాగే ఇక్కడ ఈ షాప్స్ కానుకొని గోలీ సోడా యూనిట్ కూడా పెట్టారు అనమాట. అంటే గోలీ సోడా డ్రింక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఈ షాప్ అటాచ్ చేసుకొని డిజిటల్ మహిళా సంఘం వాళ్ళు ఒక 2 షాప్స్ అయితే పెట్టారు ఇక్కడ. అలాగే మనకు ఈ షాప్ ఆపోజిట్ మనకు తెలియజేయడానికి డెవలప్మెంట్ ఆఫ్ ఎండోమెంట్ షాప్ కూడా పెట్టారు. అలాగే మనం కొద్దిగా ముందుకు చూసుకుంటే వైద్య శిబిరం షాప్ కూడా పెట్టారు. ఈ షాప్ ఆపోజిట్ మనకు మెప్మా షాప్ అని కూడా పెట్టారు. ఇక్కడ మనకు తినడానికి స్నాక్స్ దొరుకుతాయి అనమాట. అలాగే ఇక్కడ మన గుత్తికి సంబంధించిన మున్సిపల్ కమిషన్ వాళ్ళు కూడా షాప్ పెట్టారు. ఇక్కడ స్నాక్స్ సంబంధించి మెప్మా అనే షాపులు 2 అరేంజ్ చేశారు. ఇక్కడ ఈ షాప్స్ కి అటాచ్డ్ గానే డిజిటల్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ షాప్ కూడా పెట్టారు. అంటే ఇక్కడ ఈ షాప్ లో పట్టుసారీలు కూడా ఉంటాయి. అలాగే మనకు ఈ షాప్ ఆపోజిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెరికల్చర్ కూడా ఒక షాప్ పెట్టారు. ఇక్కడ డీటెయిల్ గా సిల్క్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాయో డీటెయిల్ గా మనకు ఇమేజెస్ తో పాటు చూపించేశారు. ఇక్కడ గుత్తికోట ఉత్సవాల గురించి కూడా ఒక సెపరేట్ షాప్ ని కూడా అరేంజ్ చేశారు. గుత్తికోట ఉత్సవాలు ఒక 2 షాప్స్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ ఈ స్టాల్స్ అన్ని చూసిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ కలిసి రిటర్న్ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను పర్ఫార్మెన్సెస్ చూడడానికి. అలాగే ఈ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు మాకు ఒక హ్యాపీ మూమెంట్ ఏంటంటే మా స్కూల్ 10th క్లాస్ టీచర్ అయితే మేము కలిసాము. ఈ రోజు సార్ తో మేము కాసేపు మాట్లాడాక తెలిసింది ఏంటంటే 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఎంత క్లోజ్ ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు మా సార్. ఈ రోజు ఈ మెమరబుల్ డే మాత్రం మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే ఈ మూమెంట్ లో సార్ తో పాటు మేము ఒక ఫోటో దిగామన్నమాట. ఇక్కడ లాస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది అనమాట. పర్ఫార్మెన్స్ మీరు కూడా చూసేయండి. గాయ్స్, ఇక్కడ ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ వీడియోలో ప్రోగ్రామ్ ఎలా జరిగిందో మీరు కూడా చూసారు కదా. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో.